గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గర్లీ టేల్స్. ఈ రోజు నేను నా చిట్టి బంగారంగా సర్ప్రైజ్ ఇస్తున్నాను. యాక్చువల్గా హర్విన్ని విజయవాడలో వదిలిపెట్టేసి వచ్చాను. ఒక 1 వీక్ అయింది. చాలా గుర్తొస్తున్నాడు. ఈ మధ్యలో వాడికి వ్యాక్సిన్ వేసారు, ఫీవర్ వచ్చింది, అరే వెళ్దాం కలుద్దాం అని చెప్పి వాడికి ఎలాగో చెప్పినా అర్థం కాదు కాబట్టి మమ్మీ వస్తుందిరా అన్న ఆడేం పెద్ద పట్టించుకోవట్లేదు. ఎలా రియాక్ట్ అయ్యాడు అన్నది మీరు చూడండి. సికింద్రాబాద్ స్టేషన్ కి వెళ్తున్నాం ఇప్పుడు. 4:30కి నా ట్రైన్. అసలు నిజంగా 1 వీక్ నేను ఉండలేకపోయాను. అదే వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళు వదిలిపెట్టేసి వెళ్తారు కదా, అసలు నిజంగా వాళ్ళు ఎలా ఉంటున్నారా అనిపిస్తుంది నాకైతే. ఇంకా అలా టైం పాస్ చేసి 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 విజయవాడ వచ్చేసాను. రీచ్ అయ్యేసరికి 10:30 అయింది. మా వాడు ఇంకా పడుకోకుండా ఆడుతున్నాడంట. మా మమ్మీ ఫుడ్ పంపించింది కానీ ఇంటికి వెళ్ళేదంట. సో ఇప్పుడు హర్విన్ మీట్ అవుదాము. ఇంటికి వచ్చేసాము. హర్విన్ మీట్ అవుదాం. హర్విన్ బాబా రుట్లీ హర్విన్ లైట్ లైటా లైటా ఓటి లైట్సా అని చూపించేస్తున్నాడు. I love you. I love you. I love you. కళ్ళు తిరుగుతున్నాయి. ఆ కళ్ళు అసలు వాడి రియాక్షన్ లోనే అర్థమైపోయింది నన్ను ఎంత మిస్ అయ్యాడో. ఇంకా వాడికి తెలిసినవన్నీ నాకు చూపించేస్తున్నాడు. లైట్స్ అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు, అన్ని చూపించేసి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు. మెయిన్లీ మా వాడు నా జుట్టు పీకడం చాలా మిస్ అయ్యాడు. అసలు రాగానే జుట్టు పట్టుకొని పీకేస్తున్నాడు. ఇంకా అలానా అలా తిప్పాలా. హడావిడిగా వచ్చేసాను కదా, వారే వాడికి ఏం కొనలేదు అనుకుంటున్నాను. ఇంకా ట్రైన్ లో ఇది కనిపించింది అనమాట. కొంచెం వెరైటీగా ఉందిలే అని చెప్పి తీసుకున్నాను. ఇదొకటి అండ్ స్పిన్నర్ ఉంటది కదా, అది ఈ 2 తీసుకున్నాను. వాడి బుజ్జి చేతులకి ఇది పెద్దదైపోయింది. వాడి పాపం తిప్పాలని ట్రై చేస్తున్నాడు కానీ అది అవ్వట్లేదు. బట్ ఎలాగో తెలిసిందే కదా, మనవాడు ఏదైనా సరే 10 మినిట్స్ అని. ఒక 10 మినిట్స్ ఆడాడు. ఇంకా పక్కన పడేసాడు ఆ 2. పిల్లల్ని చూసుకోవడానికి అందుకే చాలా మంది ఉమెన్ జాబ్ మానేస్తారని ఆ రోజు అర్థమైంది. ఎందుకంటే వదిలిపెట్టి ఉండలేము, అలా అని పేరెంట్స్ కి ఇచ్చేసి ఉండలేము. సో ఏం చేయలేము ఇంకా. అంతే ఈ వీడియోకి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.